జన్మభూమిని మరచిపోవద్దని, పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలని యూఏఈలోని ప్రవాసాంధ్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉద్యోగం చేస్తున్న కర్మభూమి కోసం అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. తెలుగువారు ఏ దేశంలో ఉన్నా వారిని పైకి తీసుకొచ్చే విధంగా కూటమి సర్కారు పనిచేస్తుందని వెల్లడించారు. దుబాయ్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చివరి రోజున లీ మెరిడియన్ హోటల్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొన్నారు. యూఏఈ సహా సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, బహ్రెయిన్, ఖతార్ దేశాల నుంచి తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రపంచంలో ఎక్కడైనా తెలుగు ప్రజలు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం తెలిపారు. అబుదాబి, దుబాయ్ ఆయిల్ ఎకానమీ నుంచి పర్యాటకం, నాలెడ్జ్ ఎకానమీ దిశగా నడుస్తున్నాయన్నారు. ఏపీలోనూ పర్యాటకానికి పెద్దపీట వేశామని వెల్లడించారు. ప్రపంచంలో అసాధ్యమైనది ఏదీ లేదు. దానికి దుబాయ్ ఒక ఉదాహరణ. నిన్నటి వరకు మీరు చూస్తే అబుదాబి ఎక్కువ ఆధారపడింది ఆయిల్ ఎకానమీతో ఆధారపడ్డారు. 15 సంవత్సరాల్లో గేరు మార్చారు. ఆయిల్ ఎకానమీ శాశ్వతం కాదు కాబట్టి నాలెడ్జ్ ఎకానమీకి పోవాలని ఐటీకి ప్రాధాన్యత ఇచ్చారు. టూరిజానికి ప్రాధాన్యత ఇచ్చి మళ్లీ నూతనమైనటువంటి ఎకానమీకి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ చూస్తే గోల్డ్ ఇండియా నుంచి తెస్తారు. ఇక్కడ దాన్నంతా కూడా ఎక్కడికక్కడ మళ్లీ మనకు అవసరమైన విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మళ్ళా ఇండియాకే గోల్డ్ అమ్ముతారు. అదే తెలివితేటలు. అందుకే నేను ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ ఉండేవాళ్ళందరినీ అక్కడ మన వాళ్ళకు కూడా చెప్తున్నా, ముందు మరి కష్టపడక్కర్లేదు, స్మార్ట్ గా పనిచేయాలి. ఒకప్పుడు ఐటీని ప్రోత్సహించామని, ఇప్పుడు ఏఐకి ప్రాధాన్యమిస్తున్నామని సీఎం తెలిపారు. దేశంలోనే క్వాంటం వ్యాలీ ఉన్న ఏకైక ప్రాంతం ఏపీనే అని వెల్లడించారు. ఆ రోజు మనం చేసిన పని మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చాం. దాంతో దశ మారింది. ఈ రోజు మీరు చూస్తే గూగుల్ ని విశాఖపట్నానికి తీసుకొస్తున్నాం. ఆ రోజు మన ప్రయాణం మైక్రోసాఫ్ట్ ఐటీ ప్రమోషన్. ఇప్పుడు మన ప్రయాణం గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నేను అందుకనే ఆ రోజు చెప్పాను, ఇంటికి ఒక ఐటీ అన్నాను. ఈ రోజు చెప్తున్నాను, 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్. ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. శ్రీహరికోటలో మనం సెటిలైట్ లాంచ్ చేసే పరిస్థితి ఉంది. ఒకప్పుడు గవర్నమెంట్ లో తిరుపతి దగ్గరనే స్పేస్ సిటీ పెట్టి ప్రైవేట్ వ్యక్తులు కూడా సెటిలైట్ లాంచ్ చేసే పరిస్థితి, సెటిలైట్ సర్వీసుల్ని మన ప్రపంచానికి అందజేసే పరిస్థితికి వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డ్రోన్ సిటీ పెట్టి పూర్వకల్లు కర్నూలులో భవిష్యత్తులో యుద్ధానికి కావాల్సిన డ్రోన్స్ గాని ఇక్కడ సింగపూర్ లో మీరు దుబాయ్ లో రేపు చూడబోతున్నారు. ఎయిర్ టాక్సీలు వస్తున్నాయి. అవసరమైతే దుబాయ్ కూడా ఎయిర్ టాక్సీలు మనం సప్లై చేసే పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది. హెల్దీ, వెల్తీ, హ్యాపీ ఏపీ విధానంతో స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తున్నామని సీఎం తెలిపారు. జన్మభూమిని మర్చిపోవద్దని, సొంత ఊరు అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. జన్మభూమి, కర్మభూమి, ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్కన ఏ దేశంలో ఉంటే ఆ దేశ కర్మభూమికి మీరందరూ అంకితమైన భావంతో పనిచేస్తున్నారు. జన్మభూమిని మర్చిపోవద్దండి. మీరు పుట్టిన ఊరిని మర్చిపోకుండా అందరం కలిసి మళ్లీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఎన్ఆర్టీ ఉంది, మీకోసం ఏర్పాటు చేశాం. ఎప్పటికప్పుడు పనిచేస్తాం. ఎన్ఆర్ఐస్ కోసం బీమా 2 పథకం కూడా తీసుకొచ్చారు. దీని ద్వారా విదేశాల్లో ఉండే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు వయసున్న ఎన్ఆర్ఐస్ అందరికీ అతి తక్కువ ప్రీమియంతో బీమా ఒకటి తీసుకొచ్చారు. ఉద్యోగులు, కార్మికులు 3 సంవత్సరాలకు గాను 590 రూపాయలు, విద్యార్థులైతే 218 రూపాయలు కడితే మరణం జరిగిన శాశ్వతంగా వికలాంగులైన 10 లక్షల రూపాయలు బీమా కల్పించే ఏర్పాటు చేశారు. చిన్న దెబ్బలు తగిలితే 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు. మీరు ఎదుర్కొనే న్యాయ సమస్యల పరిష్కారానికి లీగల్ కౌన్సిలింగ్, డాక్యుమెంటేషన్, అడ్వకేట్ ఫీజులకు గాను ఎన్ఆర్టీ ద్వారా సహాయం చేస్తారు. ఈ రోజుట్లో ఎక్కడున్నా కంపెనీలు పెట్టడం చాలా సులభం. వర్చువల్ గా పనిచేయొచ్చు, ఫిజికల్ గా కూడా పనిచేయొచ్చు. డిస్టెన్స్ అనేది పెద్ద కన్స్ట్రైంట్ కాదు. దీనికి కూడా నేను ఆలోచిస్తున్నా. ఒక ప్రత్యేకమైన వ్యవస్థను పెట్టి ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ కి సహకరించిన మీరు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా మిమ్మల్ని ఎంపవర్ చేసే విధంగా, మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తామని మరొక్కసారి చేస్తూ, దుబాయ్ లో ఇన్ని వేల మంది వచ్చి ఇంత ఆనందంగా నాకు స్వాగతం పలికారంటే ఇది నా జీవితంలో నేను సాధించినటువంటి అతి పెద్ద విజయం. ఇది
అంతకుముందు యుఏఈ ఆర్థిక వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో సీఎం సమావేశమయ్యారు. యుఏఈ, ఏపీ మధ్య వాణిజ్య బంధాన్ని పెంపొందించే అంశం, లాజిస్టిక్స్, రవాణా, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడుల గురించి చర్చించారు. సాంకేతికంగా పౌర సేవలు, పాలనా అంశాల్లోని అత్యుత్తమ విధానాల్ని ఆర్టీజీఎస్ ద్వారా ఇచ్చిపుచ్చుకునే అంశంపై ఇరువురు అవగాహనకొచ్చారు. యుఏఈ విదేశీ వాణిజ్య మంత్రి థానీ బిన్ అహ్మద్ జియౌదీతోనూ సీఎం సమావేశమై వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారం అంశాలపై చర్చించారు. దుబాయ్ వర్చువల్ అసెట్స్ రెగ్యులేటరీ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ దీపా రాజా కార్బన్తో భేటీ అయిన సీఎం డిజిటల్ ఎకానమీ, ఫిన్టెక్, బ్లాక్ చైన్, వర్చువల్ అసెట్ రెగ్యులేషన్, క్రిప్టో, డిజిటల్ ట్రాన్సాక్షన్ సెక్యూరిటీ రంగాల్లో ఏపీ, దుబాయ్ మధ్య భాగస్వామ్య అంశాన్ని విశ్లేషించారు. రౌండ్ ఎల్ఎన్జీ సీఈఓ స్వపన్ కటారియాతో సమావేశమై గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ఏపీ, క్రౌన్ ఎల్ఎన్జీ మధ్య భాగస్వామ్య అవకాశాలపై చర్చించారు. అస్టర్ గ్రూప్ వ్యవస్థాపకుడు డాక్టర్ అజాద్ మూపెన్తోనూ సమావేశమై ఆరోగ్య సేవల విస్తరణ, మెడికల్ ఎడ్యుకేషన్, టెలిహెల్త్ లాంటి అంశాలపై మాట్లాడారు. అపారెల్ గ్రూప్ సీఈఓ నీలేష్ వేత్తోనూ భేటీ అయిన సీఎం టెక్స్టైల్, గార్మెంట్ తయారీ, ఫ్యాషన్ పరిశ్రమల రంగాల్లో ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలు వివరించారు.